హాయ్ ఫ్రెండ్స్, కీటెక్ గ్రూప్కి స్వాగతం. యాక్చువల్గా ఈరోజు బేసిక్ టాపికే ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి, వీడియోస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి టాపిక్స్ పెట్టాలి. ఓకే, సో ఏ టాపిక్ పెడితే మనకు అమౌంట్ జనరేట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, యూట్యూబ్ అనగానే అందరి మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే డబ్బులు. యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అనే థాట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే మీరు పెట్టిన ఒక వీడియోకో 2 వీడియోలకో ఇమీడియట్గా డబ్బులు జనరేట్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే చూడండి, దగ్గర 3187 వ్యూస్ ఉన్నాయి. ఓకే, 130 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, బట్ నా అకౌంట్కి జనరేట్ అయ్యేది మాత్రం జీరోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ వీడియోస్ ఏంటి. ఓకే, మీ వీడియోస్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి, ఓకే, ఆ వీడియోస్ ఎవరికి రీచ్ అవుతున్నాయి, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది. ఓకే, అవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కమెంట్స్ చూడండి. ఇక్కడ నేను వీడియోస్ పెట్టిన ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే నేను మళ్ళీ వీడియో చేయాలి, కొత్త వీడియో చేయాలి అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్ కోసం కమెంట్స్ పెడతారు చాలామంది. చూడండి కమెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ టు షేర్ దిస్ వీడియో, వెరీ యూస్ఫుల్. ఓకే, అంటే తను నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు. గివ్ మీ మై నెంబర్ అని అడిగారు. సో ఇక్కడ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ ఆసమ్ బ్రదర్ అన్నాడు. సో ఇలాంటి చూడండి చాలా కమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ వాంట్ యువర్ ఫుల్ డీటెయిల్స్ ప్లీజ్. తర్వాత ఐవైఆ తెలుగు వెబ్సైట్ చేస్తే అమౌంట్ జనరేట్ అవుతుందా, కొన్ని క్వెరీస్ అడుగుతారు కొంతమంది ఏమో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది, మాకేమైనా హెల్ప్ అవుతుందా. ఓకే, ఇలాంటి చిన్న డౌట్స్ ఉంటే అడుగుతారనమాట కమెంట్స్ ద్వారా. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక రకమైన గుడ్ ఫీలింగ్ వస్తుంది, వచ్చి వీడియో చేయాలి అనే థాట్ వస్తుంది. ఇంకో వీడియో చేస్తే దీనికి మనం బాగా వాళ్ళని అంటే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళని మనం ఇంప్రెస్ చేయగలిగితే నెక్స్ట్ వీడియో చేయడానికి మనకు మోటివేషన్ వస్తుంది. సో ఈ కమెంట్స్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా సరే మీకు సంబంధించినవి. లేదంటే మీరు ఒక వెబ్సైట్ చేసుకున్నారు, ఆ వెబ్సైట్కి సంబంధించిన టాపిక్ ఏంటి, లేదంటే ఒక కీవర్డ్ అంటే ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డిజైనింగ్ చేస్తారు, లేదంటే SEO, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి క్లియర్ కట్గా మీకు తెలిస్తే ఏదైనా ఏ స్కిల్ అయినా సరే, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అయినా కాదు, ఏ స్కిల్ అయినా సరే మీకు తెలుసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ చేయడం వచ్చు అనుకోండి, ఆ స్కిల్ గురించి పెట్టండి. వర్డ్ప్రెస్ వెబ్సైట్ చేయడం అది స్కిల్, HTML వెబ్సైట్ చేయడం అది పెట్టండి. ఇలాంటి స్కిల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు వీడియోస్కి వ్యూస్ పెరుగుతాయి. 1 సబ్స్క్రైబర్ పెరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ వచ్చేసి ఒక 100 నుంచి 200 వీడియోస్ అనుకోండి. ఒక 100 డేస్ నుంచి ఒక 100 డేస్లో ఒక 100 వీడియోస్, లేదంటే 200 డేస్కి ఒక 100-200 వీడియోస్ అనుకోండి. ఆ వీడియోస్ పెట్టిన తర్వాత మీరు ఒక వీడియోకి ఒక 10 వ్యూస్, ఒక రోజుకి 10 వ్యూస్ అనుకోండి. 10 × 100 అంటే 10,000 వ్యూస్. ఒక రోజుకి 10,000 వ్యూస్ వచ్చేలాగా మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక సంవత్సరం మొత్తం కష్టపడండి, ఒక 300 డేస్ ఫుల్ ఫ్రిడ్జ్గా దాని మీద వర్క్ చేయండి. ఓకే, దాంతోపాటు మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్ అంటే మీరు ఏమైనా క్రియేట్ చేస్తే దాన్ని అమ్మడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ప్రెస్ వీడియో సైట్ ఉంది, ఆ సైట్ మీకు చేయడం వచ్చు. సో దాన్ని ఒక వీడియోగా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి కోర్స్ లాగా పెట్టండి. ఒక 10-15 అంటే ఒక 5-6 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ని కోర్స్లా చేయండి. కోర్స్ చేసి దాన్ని సేల్ చేయండి. ఓకే, ప్రమోషన్ వీడియో చేసి నేను ఫలానా కోర్స్ చేశాను, నా కోర్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు నా కోర్స్ తీసుకోండి అని చెప్పేసి. అది కూడా తక్కువ అమౌంట్. మరి ఒక 5,000 10,000 పెట్టి తీసుకుంటే అంత అమౌంట్ ఎఫర్ట్ చేయడానికి ఇష్టం ఉండదు అనమాట చాలామందికి. మనం జస్ట్ ఏంటంటే 1000 లోపు, లేదంటే 1000 లోపు 500 లోపు పెడితే ఏంటంటే మీకు ఈజీగా జనరేట్ అవుతుంది. ఒకేసారి వేలు వస్తాయి అనుకుంటే కష్టం. సో అలా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఒక 100 వీడియో చేశారనుకోండి, చేస్తే ఒక రోజుకి 10,000 వ్యూస్ టార్గెట్. సో ఒక సంవత్సరం మీరు కష్టపడరు. 2వ సంవత్సరం నుంచి మీకు ఈజీగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటారు జనాలు.
సో కొత్తవి పెట్టండి వేరియస్. ఇప్పుడు మీకు వచ్చే కమెంట్స్ ఉంటాయి, ఆ కమెంట్స్తో పాటు మీకు కొంతమంది క్వెరీస్ అడుగుతారు, సార్ నాకు ఇలా కావాలి అని చెప్పేసి. అలాంటి క్వెరీస్ పెట్టండి, క్వెరీస్కి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక 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 ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని బిల్డప్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతే వీడియోస్ చేయగలుగుతారు. ఓకే, స్టార్టింగ్లో నేను వీడియోస్ చేసినప్పుడు ఎంత అంటే ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు చూడండి 100, 110, 120, 130 మెంబర్స్ వ్యూస్ చేస్తున్నారు ఒక్క రోజుకి. ఓకే, నేను జస్ట్ 12-13 వీడియోస్ పెట్టాను. ఓకే, సో 100 వీడియోస్ అనుకోండి. సో ఇప్పుడు 10 వీడియోస్కే 100 మెంబర్స్ వస్తున్నారు. 100 వీడియోస్ అనుకోండి 10,000, అంటే ఒక రోజుకి 10,000 చొప్పున వేసుకుంటే మినిమం ఒక 10,000 వ్యూస్ అనుకోండి. ఒక సెంట్ అంటే 6 రూపాయలు అనుకోండి, డాలర్. ఒక సెంట్ అంటే 6 రూపీస్ 80 పైసా ఏముంటుంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం. సో 6 రూపీస్ అనుకోండి. 6 రూపీస్ చొప్పున ఒక సంవత్సరం తర్వాత 6 రూపీస్ చొప్పున 10,000 వ్యూస్ అంటే 10,000 వ్యూస్కి 6 రూపీస్ ఇంటూ 10,000 అంటే మీకు 60,000 వస్తుంది. 60,000లో కొన్ని తీసేయండి, మీ వీడియో ఖర్చులకనో వాటికనో వీటికనో తీసేయండి. ఒక 20,000 25,000 అనుకోండి మీకు అమౌంట్, వచ్చే అమౌంట్. సో 25,000 ఒక రోజుకి. ఓకే, వన్స్ మీరు 1 ఇయర్ కష్టపడ్డ తర్వాత ఒక వ్యూకి 1 సెంట్ వచ్చిన అంటే నేను ఒక 1% పాజిబిలిటీస్ చెప్తున్నాను మీకు, 1% పాజిబిలిటీ. సో అలా మీరు వీడియోస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 100 వీడియోస్, ఒక 200 వీడియోస్ చేసుకుంటే మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు నా ప్లాన్ కూడా అదే. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక్కొక్క వీడియో చేస్తున్నాను, అంటే నా దగ్గర ఉన్న స్కిల్స్ని నేను సేల్ చేసుకుంటున్నాను. అలా సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో నుంచి ఇప్పుడు డబ్బులు రాకపోయినా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు కాబట్టి ఆ సేల్కి సంబంధించిన డబ్బులు వస్తాయి. సో ఆ క్రియేట్ చేసుకునే కేపబిలిటీ మీకుంటే మీరు అలా సేల్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ వీడియోస్ మీద అనుకుంటే స్టార్టింగ్లో వీడియోస్ పెట్టండి, ఎనీ కైండ్ ఆఫ్ కీవర్డ్, లేదంటే మీ ఇష్టం, మీ బిజినెస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాఫీ షాప్ ఉంది, లేదంటే ఒక రెస్టారెంట్ ఉంది, లేదంటే ఇంకేదైనా ఉంది. సో అలాంటికి సంబంధించిన దాంట్లో నుంచే వీడియోస్ తీయండి. మీ రెస్టారెంట్లో జరిగే ఇన్సిడెంట్స్ ఉంటాయి కొన్ని, లేదంటే బర్త్డే పార్టీస్ ఉంటాయి, లేదంటే ఇంకేమన్నా జనాలు అట్రాక్టివ్గా చేసేవి కొన్నిసార్లు ఒక్కొక్క స్టూడెంట్స్ మన కెఫేకి వచ్చినప్పుడు ఎలా ఇదవుతుందో అలాంటివి. ఇలా వీడియోస్ పెట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది లార్జెస్ట్, అంటే వరల్డ్లోని లార్జెస్ట్ సెకండ్ సెర్చ్ ఇంజిన్. అంటే ఫస్ట్ గూగుల్, తర్వాత వర్డ్ప్రెస్ వస్తుంది. అంటే సెర్చ్ ఇంజిన్లో ఏదైనా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం, అంటే ఈరోజు గూగుల్లో అయితే చదవాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు మ్యాక్సిమం యూట్యూబ్నే ప్రిఫర్ చేస్తున్నారు. సో యూట్యూబ్లో మీరు కావాల్సిన కంటెంట్ పెట్టారనుకోండి, పెడితే మీకు పర్ఫెక్ట్గా ఇదవుతుంది. సో యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లోనే తొందరపడకుండా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే వెళ్ళాలి. సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే మీరు క్యాంప్ స్టూడియో అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. కొనుక్కోవాలి జనరల్గా. అది దగ్గర $199 అంటే $200 అంటే మీకు 12,000 నుంచి 14,000 అవుతుంది. సో ఇది తీసుకున్నారనుకోండి, సో మీకు వీడియో చూడండి. ఇప్పుడు నేను చేసే వీడియోస్ కూడా ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే. సో నేను కూడా కొనుక్కున్నాను. సో ఇలా మీరు చేసుకొని మీరు వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మీకు అమౌంట్ జనరేట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో ఇది ఓన్లీ సజెషన్ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, హెల్ప్ మీన్స్ ఏదైనా సరే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎలా ఏం చేయాలి, ఎలా జనరేట్ చేయాలి డబ్బులు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ నా డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.